హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ చూస్తే కనుక సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ 5 పర్మనెంట్ మెంబర్స్ అండ్ రిమైనింగ్ 10 మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై అసెంబ్లీ ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 2 years. అంటే పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు, నాన్ పర్మనెంట్ మెంబర్స్ అని ఉంటారు. మొత్తంగా 15 మంది, 5 శాశ్వత సభ్యత్వం, 10 మంది ఏమో నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. వీళ్ళని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. అలాగే యూపీఎస్సీ అడ్మిషన్స్ కోసం చూస్తూ ఉంటే అండ్ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఫర్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి 2030వ సంవత్సరానికి భారతదేశం కామన్వెల్త్ గేమ్స్ జరపబోతోంది. గతంలో 2010 ఆ ప్రాంతంలో కామన్వెల్త్ గేమ్స్ జరిపారు. చాలా అద్భుతంగా అవి మనం జరిపాం కదా. అందులో ఒక 10,000 కోట్ల వరకు కూడా స్కామ్ కూడా జరిగింది, కొంతమంది వ్యక్తులను అరెస్ట్ కూడా చేశారు. సో ఇలాంటి అనేక అంశాలు అయితే జరిగాయి. అయితే ఇప్పుడు మరొకసారి 2030వ సంవత్సరంలో కామన్వెల్త్ గేమ్స్ జరపాలని అనుకుంటోంది భారతదేశం. అంతేకాకుండా 2036వ సంవత్సరంలో భారతదేశంలో ఒలింపిక్స్ కూడా నిర్వహించాలని అనుకుంటున్నారు. అయితే చాలామందికి అసలు ఒలింపిక్స్కి కామన్వెల్త్ గేమ్స్కి మధ్య డిఫరెన్స్ తెలీదు. ఒలింపిక్స్ అనేటటువంటిది ప్రపంచంలోని అన్ని దేశాలు పాల్గొంటాయి, కానీ కామన్వెల్త్ అనేటటువంటిది అలా కాదు. సో అదేంటి అనేటటువంటిది మనం ఈరోజు చూద్దాం. ముందుగా ఇండియా సెంటరీ ఎడిషన్ ఆఫ్ ద కామన్వెల్త్ గేమ్స్ చేయాలని అనుకుంటుంది. అహ్మదాబాద్లో, అంటే మ్యాక్సిమం ఇట్లాంటివన్నీ గుజరాత్కే పోతున్నాయి, ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ. సో అహ్మదాబాద్లో ఇది జరపాలని అనుకుంటున్నారు. 2036లో ఒలింపిక్స్ కూడా తీసుకురావాలని అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా కామన్వెల్త్ గేమ్స్ని మనం 2010లో ఆ రోజు న్యూఢిల్లీలో జరిపాము. సో ఇప్పుడు ఇది అహ్మదాబాద్కి చేయాలని అనుకుంటున్నారు. సో అయితే ఇండియాకి చాలా అద్భుతమైనటువంటి రికార్డు ఉంది కామన్వెల్త్ గేమ్స్లో. 2022లో భారతదేశం కామన్వెల్త్ గేమ్స్లో 4వ పొజిషన్లో నిలిచింది. 2026 కామన్వెల్త్ గేమ్స్ వచ్చేసి మనకి స్కాట్లాండ్లో గ్లాస్గో అనేటటువంటి ప్రాంతంలో జరగబోతున్నాయి. ఇటీవల కాలంలో COP సమ్మిట్ కూడా మనకు అక్కడ జరిగింది, ఐ గెస్ COP26 సమ్మిట్. సో అయితే ముందుగా అసలు కామన్వెల్త్ అంటే ఏంటి? సో మీ అందరికీ తెలుసు, భారతదేశం స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినటువంటి పరిపాలనలో ఉండేది. అయితే ఇలా బ్రిటిష్ ఎంపైర్లో ఉండి బ్రిటిష్ నుంచి స్వతంత్రం పొందినటువంటి చాలా దేశాలు ఉన్నాయి. సో ఈ సమూహాన్ని మనం ఏమంటామంటే కామన్వెల్త్ అని అంటాం. అయితే 1945 తర్వాత బ్రిటిష్ నుంచి చాలా దేశాలకు స్వతంత్రం వచ్చేసినప్పటికీ కొన్ని దేశాలు బయట నుంచి కూడా కామన్వెల్త్లోకి వచ్చాయన్నమాట. సో ఇప్పుడు కామన్వెల్త్ అంటే దాదాపుగా 56 స్వతంత్ర దేశాలు ఉన్నటువంటి ఒక సమూహం. సో ఇది సాధారణంగా అభివృద్ధి, ప్రజాస్వామ్యము, శాంతి ఇలాంటి అంశాల గురించి మాట్లాడుతూ ఉంటుంది. సో ఇంపీరియల్ కాన్ఫరెన్స్ అని మనకి 1926లో జరిగింది. అక్కడ ఏంటంటే యూకే దానికి ఉన్నటువంటి డొమినియన్స్, భారతదేశం కూడా 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశం కూడా డొమినియన్ ఆఫ్ యూకే, పూర్తి స్వతంత్ర దేశం కాదు. 1949 రాజ్యాంగం వచ్చిన తర్వాత మాత్రమే భారతదేశం పూర్తి స్వతంత్ర దేశంగా మారింది. సో ఆ రకంగా మనం చూస్తే యూకే దాని డొమినియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బ్రిటిష్ ఎంపైర్లో ఉన్నటువంటి దేశాలు, మోనార్కీకి ఎలిజియన్స్ ఉన్నటువంటి దేశాలు, బట్ తర్వాత అటానమీని పొందాయి. సో అట్లా లండన్ డిక్లరేషన్ 1949 ఒకటి వచ్చింది. ఇక్కడ మోడర్న్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ అని ఏ దేశాలు అయితే రిపబ్లిక్స్గా మారాయో, అట్లాగనే నాన్ బ్రిటిష్ మోనార్కీస్ ఎవరైతే ఉన్నారో, ముందు 1926 సమయంలో కామన్వెల్త్ అంటే బ్రిటిష్ పరిపాలించేటటువంటి దేశాలు, బ్రిటిష్కి ఎలైన్ అయినటువంటి దేశాలు మాత్రమే కామన్వెల్త్లో ఉండేవి. కానీ 1949 లండన్ డిక్లరేషన్ తర్వాత బ్రిటిష్ పరిపాలించినటువంటి దేశాలు, అంటే పరిపాలించనటువంటి దేశాలు, అలాగే నాన్ బ్రిటిష్ మోనార్కీస్, అలాగే కొన్ని రిపబ్లిక్ దేశాలు, వీళ్ళు కూడా కామన్వెల్త్లో జాయిన్ అవ్వడానికి ముందుకొచ్చారు. అలా పూర్తి స్థాయిలో సభ్యత్వం అనేటటువంటిది 56 దేశాలకు ఉంది ఇప్పుడు. సో ఇందులో జాయిన్ అవ్వాలని అనుకుంటే ఆబ్వియస్గా ఇది వాలంటరీ, ఏ దేశమైనా కూడా జాయిన్ అవ్వచ్చు. ఇటీవల కాలంలో గ్యాబాన్, టోగో ఇలాంటి చిన్న చిన్న దేశాలు కూడా అందులో జాయిన్ అయ్యాయి. అలాగే దీని వాల్యూస్ కనుక మనం చూస్తే కామన్వెల్త్కి ఒక చార్టర్ ఉంటుంది. ఇదేంటంటే ఇందులో కొన్ని సూత్రాలను ఫాలో అవుతారు, ముఖ్యంగా 3 ఉంటాయి: అభివృద్ధి, అలాగే డెమోక్రసీ ప్రజాస్వామ్యము, 3 పీస్ అంటే శాంతి. ఈ కామన్వెల్త్కి ఒక సెక్రటేరియట్ అనేటటువంటిది ఉంది, ఇది లండన్ బేస్గా ఉంటుంది. ఇది సాధారణంగా ఏం చేస్తుందంటే ఈ గోల్స్ ఏవైతే ఉన్నాయో పైన చెప్పుకున్నటువంటివి వీటిని ఈ దేశాలు ఫాలో అవడంలో అసిస్టెన్స్ ఇస్తూ ఉంటుంది. సో ఇది కామన్వెల్త్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో అయితే భారతదేశాన్ని కనుక మనం చూస్తే ఇండియా పాపులేషన్ వైజ్ చూసుకుంటే కామన్వెల్త్లో చాలా లార్జెస్ట్ కంట్రీ. ఎందుకంటే 140 కోట్లు ఉన్నటువంటి దేశం, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం కూడా.
సో అలాగే ఫినాన్షియల్ కాంట్రిబ్యూటర్, ఈ కామన్వెల్త్లో ఉన్నటువంటి 56 దేశాలు కొంత డబ్బులు ఇస్తూ ఉంటాయి ఈ కామన్వెల్త్కి. అలా భారతదేశం అత్యధికంగా డబ్బులు ఇచ్చేటటువంటి దేశం. సో కామన్వెల్త్ సమ్మిట్ని కూడా భారతదేశంలో చేశారు, కామన్వెల్త్ గేమ్స్ కూడా భారతదేశంలో చేశారు. కాబట్టి కామన్వెల్త్లోనే భారతదేశానికి ఎక్కువ మెడల్స్ వస్తూ ఉంటాయి. ఒలింపిక్స్లో చాలా తక్కువ, కామన్వెల్త్లో చాలా ఎక్కువ మెడల్స్ వస్తాయి. సో అట్లానే ఇప్పుడు కామన్వెల్త్ అనేటటువంటి దాంట్లో కనుక మనం చూస్తే ఈ కామన్వెల్త్ గేమ్స్ అంటే ఏంటంటే ఒలింపిక్స్ తర్వాత అత్యధికంగా గేమ్స్ నిర్వహించేటటువంటి సమూహం కామన్వెల్త్. సో వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ మల్టీ స్పోర్ట్ ఈవెంట్. ఇందులో 71 దేశాల నుంచి కామన్వెల్త్ టెరిటరీస్ నుంచి 56 సభ్యత్వ దేశాలు అయినప్పటికీ కూడా కామన్వెల్త్లో డిఫరెంట్ టెరిటరీస్ నుంచి కూడా పాల్గొంటాయి. ఇప్పుడు యూకే ఉంది, యూకేలో మళ్ళీ ఇంగ్లాండ్, స్కాట్లాండ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇట్లా విడివిడిగా కూడా పాల్గొంటారు అనమాట. అట్లా 71 నేషన్స్ మనకి ఇందులో పాల్గొంటారు. అలాగే ఫస్ట్ టైం ఇది 1930లో కెనడా బ్రిటిష్ ఎంపైర్లో భాగంగా ఉండేది, అప్పుడు జరిగింది. అయితే బ్రిటిష్ ఎంపైర్ నుంచి కామన్వెల్త్ గేమ్స్గా 1954లో పేరు అనేటటువంటిది మార్చారు. పూర్తి స్థాయిలో బ్రిటిష్ ఎంపైర్ అనేటటువంటి పేరుని తీసేసి కేవలం కామన్వెల్త్ గేమ్స్ అనేటటువంటిది 1978వ సంవత్సరంలో మనకు వచ్చింది. సో అట్లానే కనుక మనం చూస్తే దీనికి గవర్నింగ్ బాడీ కామన్వెల్త్ గేమ్స్ జరపడానికి కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ CGF అనేటటువంటిది ఒకటి ఉంది. కామన్వెల్త్ గేమ్స్ ప్రతి 4 ఏళ్ళకి ఒకసారి జరుగుతాయి. ఫ్రెండ్లీ గేమ్స్గా వీటిని పిలుస్తారు. ఇందులో ఏంటంటే మానవతా విలువలు, అలాగే ఈక్వాలిటీ, డెస్టినీ ఇట్లాంటి అంశాల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తారు. ఇందులో స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, రిక్రియేషన్, దేశాల మధ్య ఉన్నటువంటి కనెక్షన్ ఇవి పెరగడానికి కామన్వెల్త్ గేమ్స్ ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే అసలు భారతదేశం మరి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కదా, మరి భారతదేశం అసలు ఎందుకు కామన్వెల్త్లో జాయిన్ అయింది? మరి ఇది భారతదేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకం కాదా? ఇది ప్రశ్న. ఒకసారి కనుక మనం హిస్టారికల్గా చూస్తే భారతదేశం బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం పొందినప్పటికీ, బ్రిటిష్ వాళ్ళ కనుసన్నల్లో ఒక 250 సంవత్సరాలు ఉన్నప్పటికీ బ్రిటిష్తో అయిపోయిన తర్వాత, అంటే బ్రిటిష్ అధికారం అనేటటువంటిది అయిపోయిన తర్వాత బ్రిటిష్తో ఫ్రెండ్లీ రిలేషన్స్, స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంది. ఇది పాయింట్ నెంబర్ 1. లండన్ డిక్లరేషన్ దీన్ని పాసిబిలిటీ చేసింది. ఎందుకంటే బ్రిటిష్ అధికారంలో ఉన్నటువంటి దేశాలు, బ్రిటిష్ డొమినియన్గా ఉన్నటువంటి దేశాలు కాకుండా రిపబ్లిక్, ఏ దేశాలైతే రిపబ్లిక్గా పూర్తి స్వతంత్రతతో మారుతాయో వీళ్ళు కూడా కామన్వెల్త్లో ఉండొచ్చు అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చారు. దీని కారణంగా భారతదేశ సార్వభౌమాధికారానికి ఎటువంటి నష్టం వాటిల్లదు అనేటటువంటి అంశాన్ని స్ఫురణకు తెచ్చుకున్న తర్వాత మాత్రమే భారతదేశం కామన్వెల్త్లోకి ఎంటర్ అయింది. సో అట్లానే అసలు భారతదేశం ఎందుకు జాయిన్ అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిపెండెంట్ కంట్రీస్, అంటే ఆ సమయంలో కొలోనియల్ రూల్, బ్రిటిష్, జర్మనీ, జపాన్ ఇలాంటి ఇంపీరియలిస్ట్ కంట్రీస్ నుంచి స్వతంత్రం పొందినటువంటి దేశాలు పూర్తి స్థాయిలో స్వతంత్రత దేశాలుగా ఉండాలని అనుకున్నాయి. అట్లానే స్వతంత్ర దేశాలుగా ఉంటూ మిగతా దేశాలతో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలను పెంచుకోవాలని అనుకున్నాయి. కాబట్టి ఇలాంటి కామన్వెల్త్ సమూహాల్లో ఉంటే అది సాధ్యపడుతుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కామన్వెల్త్ మనకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది. దేనికి? రేపు చాలా దేశాలతో వాణిజ్యం చేయాలి, విద్యా వ్యవస్థను బాగు చేసుకోవాలి, స్పోర్ట్స్ ఆడాలి, డిప్లొమసీ చేయాలి, దేశాన్ని డెవలప్మెంట్ వైపు నడిపించాలి. వీటన్నిటికీ కూడా కామన్వెల్త్ అనేటటువంటిది భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్గా నిలిచింది. ఈ కారణం చేత ఇప్పుడు కామన్వెల్త్లో ఉన్నటువంటి 56 దేశాలతో భారతదేశం అద్భుతమైన రిలేషన్స్ని మెయింటైన్ చేస్తుంది. అట్లానే ఇండియాకి కూడా లీడర్ ఆఫ్ డెవలపింగ్ వరల్డ్, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు గొంతుకగా గ్లోబల్ నార్త్ అండ్ గ్లోబల్ సౌత్ అని అంటాం. అంటే అభివృద్ధి చెందిన దేశాలన్నీ గ్లోబల్ నార్త్గా పరిగణిస్తారు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు గ్లోబల్ సౌత్గా పరిగణిస్తారు. ఈ దేశాలన్నిటికీ కూడా అంటే గ్లోబల్ సౌత్, అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారతదేశం నాయకత్వం వహించేటటువంటి దేశంగా ఎదగడానికి కూడా కామన్వెల్త్ మనకు ఉపయోగపడింది. సో అలాగనే ఇది సార్వభౌమాధికారానికి ఎటువంటి ఇబ్బంది కాదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు కోరుకున్న భారతదేశం ఈ యొక్క కామన్వెల్త్ నుంచి బయటకు రావచ్చు. అంటే ఇది స్వచ్ఛందంగా జాయిన్ అయ్యేటటువంటి ఒక ఆర్గనైజేషన్ మాత్రమే. అట్లానే భారతదేశం బ్రిటిష్ మోనార్కీ, అంటే బ్రిటిష్ యొక్క అధికారాన్ని మనం ఏ రోజు కోరుకోలేదు. అందుకే కనుక మీరు ప్రియాంబుల్ అనేటటువంటిది ఒకటి ఉంది. 1949లో మనం కాన్స్టిట్యూషన్ పాస్ చేసిన తర్వాత 1950 జనవరి 26 నుంచి కాన్స్టిట్యూషన్ అమల్లోకి తీసుకొచ్చాం. దాన్ని రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. అందులో మనం చాలా క్లియర్గా ప్రియాంబుల్లో మనం చెప్తాం, భారతదేశం సర్వస్వతంత్ర దేశము. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా సోలమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ డెమోక్రటిక్ రిపబ్లిక్, ఇవన్నీ చదువుతాం కదా. సో దాని అర్థం ఏంటంటే భారతదేశం సర్వస్వతంత్ర దేశము. అట్లాగనే కామన్వెల్త్ అనేటటువంటిది ఏంటంటే కామన్వెల్త్లో ఉన్నటువంటి అన్ని దేశాలు సమానత్వం అనేటటువంటి దాన్ని పాటిస్తాయి. అంటే అన్ని దేశాలు
దేశాలు కూడా సమానంగానే అక్కడ బిహేవ్ చేస్తాయి. సో దీనివల్ల డెమోక్రసీ, ప్రజాస్వామ్య విలువలకు, సహకారానికి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. అంతే తప్ప కామన్వెల్త్ అనేటటువంటిది బ్రిటిష్ వాళ్ళ పంచన బ్రతికం కాబట్టి బ్రిటిష్ వాళ్ళకి ఇప్పుడు గులాములుగా ఉండాలనేటటువంటి సంస్థ కానే కాదు. కాబట్టి భారతదేశ సార్వభౌమాధికారానికి ఇది అడ్డంకి కాబోదు. రైట్. సో కాబట్టి దీనిపైన మీకున్నటువంటి అభిప్రాయాన్ని, కామన్వెల్త్స్ ఎలా ఉంది, ఎందుకు కామన్వెల్త్స్లో మనకి మంచి ర్యాంక్స్ వస్తాయి, మెడల్స్ వస్తాయి, ఒలింపిక్స్లో ఎందుకు రావు? సో దయచేసి అబ్జర్వ్ చేయండి. సో దీనికి రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాను. అట్లానే వై డిడ్ ఇండియా చూస్ టు రిమైన్ ఎ మెంబర్ ఆఫ్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ ఆఫ్టర్ బికమింగ్ ఎ రిపబ్లిక్, వెదర్ దిస్ డెసిషన్ వాజ్ కంపాటబుల్ విత్ ఇండియా సావరనిటీ, భారతదేశ సార్వభౌమాధికారానికి ఇది విఘాతమా? 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో యాజ్ యూజువల్గా రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.